ఇవాళ మనం డాక్టర్ ఎన్ షీలాకుమార్ గారు రచించిన మోడ్రన్ దాంపత్యం అనే కథ చూద్దాము. సునీల్ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు 5 ఏళ్లుగా. అమ్మ విజయ, నాన్న గోవింద్ అప్పుడప్పుడు సునీల్ని చూడటానికి పట్నం వస్తారు. వాళ్ళ నాన్నగారు పల్లెలో పెద్ద వ్యవసాయి. ఊరిలో సగం కన్నా ఎక్కువ భూములు వారివే. మంచి మనసున్న గోవింద్ ఆ పొలాలలో పనిచేసేవారికి కొంత భూమిని ఇచ్చేశాడు. ఊరిలో అందరూ ఆ దంపతుల్ని దేవుడిలా చూస్తారు. సునీల్ కాస్త మోడ్రన్ బాణీలోనే పెరిగాడు. అమ్మతో ఎప్పుడూ కుటుంబం కోసమే కష్టపడతాం తప్ప నీకంటూ ఏవీ ఆశలు లేవా అమ్మా అని అడిగాడు. వెంటనే నాకు ఈ వయసులో ఆశలేముంటాయరా, నువ్వు సుఖంగా ఉంటే అదే నాకు సంతోషం అని చెప్పింది. సునీల్ వెంటనే ఇప్పుడు నా గురించి స్టార్ట్ చేయకు అని బయటికి వెళ్ళిపోయాడు. వారంలో 5 రోజులు పట్నంలో, 2 రోజులు పల్లె అని తన జీవితం చాలా హాయిగా సాగిపోతుంది. సునీల్ వాళ్ళ మేనమామ ఓ రోజు ఇంటికి వచ్చి, ఏమో ఈ మేనల్లుడు, ఫోటోలు తెచ్చాను చూడు, ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులకి వెళ్దామంటూ ఓ 100 ఫోటోలు తెచ్చి టీపాయ్ మీద పడేశాడు. గోవింద్ చూసి, రావయ్యా, వారం వారం నువ్వు ఫోటోలు తేవటమే మిగిలిపోతుంది, ఇక్కడ పని మాత్రం జరగటం లేదు అన్నాడు. వెంటనే రామయ్య వచ్చే ఏడాదిలో గాని కొడుక్కి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేసే పూచి నాది అంటూ వంటింట్లోకి వెళ్ళి, అక్క ఏంటి టిఫిన్ అని అడిగేలోపు పూరీలు ప్లేట్లు పెట్టిచ్చేసింది. సునీల్ స్నానం చేసి వచ్చి ఫోటోలు చూస్తూ నవ్వుకుంటూ, మావయ్య ఎందుకు ఇలా కష్టపడతావు, నీకు టిఫిన్ భోజనం కావాలంటే వచ్చి తినేసి వెళ్ళిపో, అంతేకాని ఇలా ఫోటోలు తెచ్చి నాతో ఆడుకోకు అన్నాడు నవ్వుతూ. విజయ సునీల్తో, చాలరా నీ వెటకారం, ఎప్పుడు ఇలా ఒంటరిగా ఉండిపోతావా ఏంటి, నాకు వయసు అవుతుంది, నిన్ను ఓ ఇంటి వాడిని చేసేస్తే నాకు ఆనందం అన్నది. ఇంతలో ఆ ఫోటోలలో ఒక ఫోటో గాలికి ఎగిరి సునీల్ మీద పడింది. వెంటనే అది చూసి మైమర్చిపోయాడు. ఆ అందం చూసి అలా అవాక్కైపోయి నుంచున్నాడు. వెంటనే వాళ్ళ మావయ్య ఆ ఫోటో చూసి, అబ్బే ఈ అమ్మాయికి మనకు సెట్ అవ్వదు, వాళ్ళింట్లో అంతా మోడ్రన్గానే ఉంటారు, తరతరాలుగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళటం, పన్నులు ఖర్చులు సరిసమానంగా పంచుకోవటం, ఇద్దరూ కన్నవాళ్ళను ఒకే దగ్గర ఉంచి వాళ్ళ బాగోగులు చూడటం, ఇవన్నీ మనలాంటి వాళ్ళకి సరిరావు కదా అని అన్నాడు. విజయ ఆ ఫోటో చూసి, పిల్ల చాలా బాగుంది తమ్ముడు అంటూ గోవింద్కి ఇచ్చింది. అది చూసిన వెంటనే, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ గోపాల్ కూతురు, నీకు గోపాల్ గుర్తున్నాడా విజయ, వాడు అప్పుడే చాలా వ్యత్యాసంగా ఆలోచించే వ్యక్తి, చాలా ఆధునికంగా ఉంటాడు, మంచివాడు అని చెప్పేవాడిని అంటూ చాలా సంతోషంగా, ఏమిరా సునీల్, ఈ అమ్మాయిని చూడటానికి వెళ్దామా అన్నాడు. కానీ గోపాల్ ఇంటికి వెళ్ళి మేకల సంతలాగా పెళ్లి చూపులలా ఉండవు. చాలా ఆప్యాయతతో ఏదో ఓ హోటల్ లేదా కోవెల్లో మనం కలుస్తామని చెబుతూ గోపాల్కు ఫోన్ చేసి విషయం చెప్పిన వెంటనే చాలా ఆనందంతో, సరేరా హోటల్ సవేరాలో సాయంత్రం 5 గంటలకు కలుద్దామంటూ వచ్చేశారు. ఇక అందరికీ అమ్మాయి అబ్బాయి నచ్చారు. సరేరా మంచి రోజు చూసి రిజిస్టర్ మ్యారేజ్ చేసేద్దామన్నాడు. వెంటనే విజయ, అదేంటన్నయ్యా, మీకు మాకు ఒక్కగానొక్క సంతానం, పెళ్ళి గ్రాండ్గా చేయొద్దు అని అడిగింది. అదేం వద్దు సిస్టర్, మీకేమైనా చెయ్యాలని ఉంటే పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాము, అది వాళ్లకు ఉపయోగపడుతుంది అంటూ సర్ది చెప్పాడు. గోవింద్కు అది నచ్చింది. పెళ్ళయింది. పట్నంలో ఓ ఇల్లు కొనుక్కొని కొత్త కాపురం మొదలుపెట్టారు. సునీల్ భార్య సునీత ఐటీ కంపెనీలో పని, అందువలన ఐటీ పనులు ఇద్దరూ కలిసి చేసుకునేవారు. ఇల్లు తొడవటం నుండి బట్టలు ఉతకటం వరకు, వంట చేయటం అన్నీ 50-50, ఒక సిస్టమేటిక్గా కాపురం సాగుతుంది. పండుగలకు అందరూ ఒకే చోట పల్లెలో కలిసేవారు, సరదాగా గడిపేవారు. సునీతకు ఒకే ప్రసవంలో 2 పిల్లలు, ఒక ఆడ ఒక మగ బిడ్డలు పుట్టారు. అప్పటినుంచి
గోవింద్, గోపాలు పల్లెల్లోని ఉన్న బంగ్లా ఇంటిలోకి కలిసి ఉంటూ తాతయ్యలిద్దరూ మామలిద్దరూ కలిసి మనవడిని మనవరాల్ని పెంచుతుంది. సంతోషంగా జీవిస్తున్నారు. ఇదండి వాళ్ళు మన చిట్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి కథలు కథల్లోనే జరుగుతాయి, ఇళ్ళలో ఎటు జరగవు కాబట్టి కథలో ఇలాంటివి విని ఆనందించటమే. ఇలా మోడ్రన్గా ట్రెడిషనల్ రెండూ కలిసి ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా సాగిపోతే ఎలా కుదురుతుందండి? కుదరదు కదూ. సో కథలో మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. మీకు కనుక ఈ కథ నచ్చితే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.